లాల్ చౌక్లో జాతీయ పతాకాన్ని ఎగరవేయడం కోసము భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు ఉన్నటువంటి మురళీ మనోహర్ జోషి గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏకతా యాత్ర తీసి నరేంద్ర మోడీ గారు కన్వీనర్గా మురళీ మనోహర్ జోషి గారి అధ్యక్షతన ఒక జాతీయ పతాకాన్ని ఎగరేయడం కోసము పెద్ద ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత అదే లాల్ చౌక్లో వేలాది మంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు 3 రంగుల జెండా పట్టుకొని భారత్ మాతకు జై అని నినాదాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ కన్న కలలను సాకారం చేస్తూ ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత ఈరోజు జమ్మూ కాశ్మీర్లో కనిపిస్తూ ఉంది. అటువంటి మార్పు ఈరోజు వచ్చింది. మరి ఇప్పటి కూడా ఆర్టికల్ 370 విషయంలో కాంగ్రెస్ పార్టీ పశ్చాత్తాపం లేదు. ఇప్పటి కూడా 42,000 మంది చనిపోతే కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు పశ్చాత్తాపం వ్యక్తం చేయడం లేదు. 42,000 మంది చనిపోతే కనీసం వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు కాంగ్రెస్ హయాంలో. అనేక రోజుల పాటు 2019 వరకు అనేకమైనటువంటి బడుగు బలైన వర్గాల ప్రజలకు తమ హక్కులు అధికారాలు లేకుండా వంచింది జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ. అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ జమ్మూ కాశ్మీర్లో కనీస సౌకర్యాలు కల్పించలేనటువంటి పరిస్థితులు ఉంది. పాకిస్తాన్ ఆడిందే ఆటగా, పాకిస్తాన్ పాడిందే పాటగా, పాకిస్తాన్ ఐఎస్ ఏజెంట్ల కీలుబొమ్మలుగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది మరి అనేక మంది కొంతమంది నాయకులు ఏ రకంగా పాకిస్తాన్కు అనుకూలంగా వివరించారో మనం చూడడం జరిగింది. ఈరోజు పరిస్థితి మారింది. నిజంగా డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఏ లక్ష్యం కోసమైతే బలిదానం అయ్యాడో ఈరోజు ఆ లక్ష్యం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జమ్మూ కాశ్మీర్లో ఈరోజు మరి కనిపిస్తూ ఉందనే విషయాన్ని మనం వేస్తా ఉన్నాను. ఆ లక్ష్యం నెరవేరిందనే విషయాన్ని మనం వేస్తా ఉన్నాను. అందుకే దేశ ప్రజలను కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా స్వాతంత్రం వచ్చినంత ఇప్పటి వరకు కూడా అనేక విషయాలలో స్వార్థపూరితమైనటువంటి రాజకీయాల కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, దివాలా కోరుతనంతో దేశాన్ని విభజించే విధంగా కులం పేరుతో, మతం పేరుతో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ విభజించిందో మనం ఇప్పటికీ చూస్తున్నాం. ఈరోజు వాటన్నిటిని కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు సరిదిద్దుతున్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మనము దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యక్రమాలు ఏ రకంగా అరికట్టామో మనం చూస్తూ ఉన్నాం. అనేక విషయాల్లో పండిత్ జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలు పెడితే మన్మోహన్ సింగ్ గారి వరకు కూడా ఇదే విధానం. హిందువుల పట్ల నిర్లక్ష్యం, ఇతర మతస్థుల పట్ల ఓట్ల కోసం ప్రేమతో కాదు, ఓట్ల కోసం వాళ్ళని బుజ్జగించే రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు ఈరోజు ఈ దేశంలో అవలంబించిన విషయాన్ని మనం వేస్తాం. భారతీయ జనతా పార్టీ దృష్టిలో పార్టీ కంటే దేశం ముఖ్యం, పార్టీ కంటే దేశ సమగ్రత ముఖ్యం, పార్టీ కంటే దేశ సమగ్రత ముఖ్యమైన విషయంలో భారతీయ జనతా పార్టీకి అధికారం ముఖ్యం కాదు. భారతీయ జనతా పార్టీకి పార్టీ ఒకటే ముఖ్యం కాదు, ఈ దేశ సమగ్రత సమైక్యత ముఖ్యమైన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.